నియోజకవర్గ ప్రజలందరూ కూడా చెప్తున్నారు సార్. కాబట్టి చింతలపూడి ప్రాజెక్టు మామిడి రైతుల్ని అదేవిధంగా మొక్కజొన్న రైతుల్ని ఆదుకోవటం కోసం చింతలపూడి ప్రాజెక్టుని పూర్తి చేయాలని చెప్పేసి మీకు నమస్కరిస్తూ తెలియజేస్తాను సార్. సార్ ఇంకొకటి సార్, మా నాన్నగారు సంవత్సరం క్రితం చనిపోయారు సార్. చనిపోయే ముందు ఒక నెల రోజుల ముందు పిలిచి నాకు చెప్పారు, సార్ ఇది తమ్ముళ్ళని జాగ్రత్తగా చూసుకో, స్థిరాస్తుల్ని జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి, జాగ్రత్త యొక్క అవసరానికి స్థిరాస్తులు ఉపయోగపడతాయి అని చెప్పారు సార్. కానీ దౌర్భాగ్యం ఏంటంటే ఈ రోజు టైటిల్ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చి ఆఖరికి నా స్థాయిలో వ్యక్తి కూడా ఏమైపోతాయో నా తండ్రి సంపాదించిన ఆస్తి అని చెప్పేసి భయపడే దౌర్భాగ్య పరిస్థితికి ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఈ రోజు కేవలం ఒక చిన్న కాగితం ముక్క మాకు ఇస్తారంట, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లేమో వాళ్ళ దగ్గర పెట్టుకుని దాన్ని తాకట్టు పెట్టుకుంటారో లేదా ఏం చేస్తారో కూడా అర్థం కాని పరిస్థితులు ఈరోజు ప్రజలందరూ కూడా భయాందోళనలు ఉన్నారు సార్. తమ దయచేసి ఆ యాక్ట్ గురించి మీరు పూర్తిగా మరి ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి మీ అందరినీ కోరుకున్నాను సార్. ఈరోజు ప్రజలందరూ కూడా రాష్ట్రం మొత్తం కూడా నా తండ్రి ఇచ్చాడు, నా తాత ఇచ్చాడు, అదే భరోసాతో మేము బతుకుతున్నాం అనుకునే ప్రజలందరూ కూడా ఏమైపోతాయి. ఈరోజు సార్ మీరు కట్టిన సెక్రటేరియట్ ని నీళ్లు కారుతున్నాయి, ఎలుకలు పారుతున్నాయి అని చెప్పి ఎద్దేవా చేసిన ఈ పార్టీ అదే సెక్రటేరియట్ ని తాకట్టు పెట్టుకుని 750 కోట్లు తెచ్చుకుని పబ్బం గడుపుకుంటున్న ఈ ప్రభుత్వం గురించి ప్రజలందరూ కూడా భయపడుతున్నారు సార్. ఆస్తులు ఏమైపోతాయని చెప్పేసి దయచేసి దాని గురించి మీరందరూ కూడా కాపాడాలని చెప్పేసి మీ అందరికీ మనం చేస్తానని సార్. అంతేకాకుండా సార్ ఈ నియోజకవర్గంలో ఎటువంటి అభివృద్ధి లేదు సార్. ఈరోజు దళిత వార్డులో మీరు ఎస్సీ సప్లై నిధులన్నీ కూడా ఖర్చు పెట్టి ఈ రోజు ఏ హరిజనవాడ నేలండి తెలుగుదేశం టైంలో చంద్రబాబు నాయుడు గారి టైంలో ఈ రోడ్లన్నీ వేశారని చెప్పేసి ప్రతి హరిజనవాడలో కూడా చెబుతున్నారు సార్. ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడ ఒక డ్రైన్ కానీ ఒక రోడ్డు కానీ చేసిన పాపాలను లేదు సార్. మళ్ళీ మీరు దయచేసి ఆ ఎస్సీ సప్లాన్ని బీసీ సప్లాన్ని తీసుకొచ్చి పేదవాళ్ళు మరి వాళ్ళందరూ వాళ్ళ జీవన ప్రమాణాలు పెంచే విధంగా అభివృద్ధి చేస్తారని చెప్పేసి పూర్తి నమ్మకంతున్నాం సార్. ప్రజలారా మన మేనిఫెస్టో చూడండి. మన మేనిఫెస్టోలో బలైన వర్గాలకి దళితులకి పెద్దపీట వేసి ప్రతి కులానికి కూడా వాళ్ళ కుల వృత్తిని ప్రోత్సహించే విధంగా ఆర్థిక సహాయం చేస్తామని చెప్పేసి మరి మన మేనిఫెస్టో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక గొప్ప మేనిఫెస్టోని దేశం ఎక్కడా లేని విధంగా ఇచ్చిన విషయాన్ని మీ దృష్టికి తీసుకొస్తామని చెప్పేసి మనం చేస్తామని దయచేసి మీరందరూ కూడా సైకిల్ గుర్తు మీద ఓటు వేసి మరి ఏలూరు పార్లమెంట్ కి పుట్టా మహేష్ గారిని నూజివీడు శాసనసభకి నన్ను గెలిపించి ఈ రాష్ట్రానికి మరి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుని కూటమి ప్రభుత్వాన్ని మనం అధికారంలోకి తీసుకురావాలని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం సార్. ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారి కుమారుడు దౌర్జన్యాలు విపరీతంగా ఎక్కువైపోయినాయి సార్. ఈ రోజు ఇక్కడ ఫోటోలు తీస్తాడు, సుబ్బారావు వచ్చాడు, ఎల్లారావు వచ్చాడు, పుల్లారావు వచ్చాడు అని చెప్పేసి పొద్దున్న యజమానులకి వాట్సాప్ పంపిస్తారు. ఫోన్ చేసి వారు నేను పెన్షన్ కట్ చేస్తాను, అది కట్ చేస్తాను, లేకపోతే మీకు చేయూత ఇవ్వను, మీకు పట్టాలు ఇవ్వనని బెదిరించేస్తున్నారు సార్. ఇక్కడంతా కూడా విధ్వంసకర అరాచక పరిస్థితులు ఇక్కడ ఉన్నాయి సార్. మీరందరూ కూడా వాటి మీద యాక్షన్ తీసుకోవాలి సార్. వీళ్ళు అంతేకాకుండా మన నాయకులు చాలా మందిని జైలుకు కూడా పంపించారు సార్ కేవలం అబద్ధపు దీని మీద. వీళ్ళు నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ అంటారు సార్. ఇక్కడ తోటపల్లి అనే గ్రామంలో అన్యాయంగా మరి అక్రమంగా మైనింగ్ చేస్తే 3,78,03,000 రూపాయలు పెనాల్టీ వేస్తే ఆ పెనాల్టీని ఒక దళిత సోదరుడి మీదకి తోసేసిన దౌర్భాగ్య పరిస్థితి ఇక్కడ సార్. బాబురావు అనే ఒక దౌర్భాగ్య పరిస్థితి సార్. బాబురావు అనే వ్యక్తి ఇల్లు కూడా లేని వ్యక్తి, అతనికి 3,70,00,000 పెనాల్టీ వేయించారు సార్ ఎమ్మెల్యే గారు అంశాలని చెప్పేసి మనం చేస్తానని